పాసింజర్ లేదా కస్టమర్ సేఫ్టీ కోసం అని చెప్పి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల అన్నిటికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఎయిర్లైన్స్ ఇండిగో. ఎందుకు అలాగా? ఇది ఒక రెవెన్యూ మోడల్ అనమాట. అంటే తక్కువ కాస్ట్ లో టికెట్స్ ని ప్రొవైడ్ చేయడానికి అని చెప్పి ఎక్కువ మంది ప్యాసింజర్స్ ని ఎక్కువ ఫ్లైట్స్ లో నైట్ టైమ్స్ కూడా తిప్పుతూ తక్కువ మంది పైలట్స్ తోటి, అందులోనూ పైలట్స్ కి శాలరీ అనేది మిగతా ఎయిర్లైన్స్ తో కంపేర్ చేస్తే తక్కువగా ఇస్తూ జస్ట్ అప్పుడే పాస్ అయిన ఈ పైలట్స్ అందరినీ పెట్టుకొని అట్లా రన్ చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, పైలట్స్ కి తక్కువ రెస్ట్ ఉంటుంది, సో పాసింజర్స్ కి కొంచెం సేఫ్టీ రిస్క్ అనమాట. సో ఇలా చేస్తే కానీ అంత తక్కువ కాస్ట్ లో టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కుదరదు అనమాట. ఇదే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో జరిగితే ఏమవుతుందో గ్రహించారా? మీకు తక్కువ కాస్ట్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందజేయడానికి ఎక్స్పీరియన్స్ అస్సలే లేని నర్సెస్ కానీ ఎంబ్రియాలజిస్ట్ కానీ, లేదా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న నర్సెస్ ని కానీ ఎంబ్రియాలజిస్ట్ ని కానీ ఎక్కువ సమయం పాటు పని చేస్తూ తక్కువ సాలరీస్ ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ సాలరీకి పని చేయరు. సో దీని ద్వారా ఏమవుతుంది, ఫైనల్ గా కస్టమర్కి ఏమవుతుందో అనేది చూద్దాము. వాళ్ళ ఎంబ్రియోస్ రిస్క్ లో ఉంటాయి, వాళ్ళకి జరిగే ప్రొసీజర్ సరైన క్వాలిటీది జరగదు, కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది, ఒక పేషెంట్ కి కేటాయించాల్సిన సమయం కేటాయించలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పేషెంట్ హిస్టరీ అనేది కరెక్ట్ గా చూడటం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఫ్లైట్స్ అంటే కనుక డిలే అయితే మహా అయితే ఒక చోట స్టాండర్డ్ అయిపోతారు. బట్ ఇట్లాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కనుక, లేదంటే ఫర్టిలిటీ సెటప్ మోడల్స్ కనుక కూలిపోతే కొన్నిసార్లు అది చాలా మంది కపుల్స్ యొక్క ఒకే ఒక హోప్ అయి ఉండొచ్చు. సో మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఎంత తక్కువ కాస్ట్ ఉంది అని కాదు, ఎంత స్టెబిలిటీ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంది, ఎంత అకౌంటబిలిటీ ఉంది, ఫైనల్లీ కాస్ట్.